ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ఘనుడవును అయిన సత్యస్వరూపి అయిన దేవా నీకు స్తోత్రములు. సత్య సంబంధమైన సమాచారముతో సత్య ప్రమాణములతో మమ్మలను దర్శించి మమ్మలను పరిశుద్ధపరచు. నీ రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన సామర్థ్యమును సంపూర్ణముగా మా యందు కలుగచేసి దయచూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆనందగానము మనసార పాడుచు, ఆనందగానము మనసార పాడుచు అనుదినం స్తోత్రింతును నా యేసుని, అనుదినం స్తోత్రింతును నా యేసు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. నరరూపదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని, నరరూపదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని భజించి స్తోత్రించి ఆరాధించెదను, భజించి స్తోత్రించి ఆరాధించెదను అల్ఫయు ఓమేగయు నా యేసుడు, అల్ఫయు ఓమేగయు నా యేసుడు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. హల్లెలూయానుచు అర్పింతు నా హృదిని, భజించి స్తోత్రించి మహిమపరచెదను. హల్లెలూయానుచు అర్పింతు నా హృదిని, భజించి స్తోత్రించి మహిమపరచెదను. ఆరాధించెద ప్రభుని ఆత్మ సత్యములను,
ప్రభుడాయనే నా యేసుడు, అందరి ప్రభుడాయనే నా యేసు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. పరలోకరాజ్యమును తరయందు స్థాపించ, మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. పరలోకరాజ్యమును తరయందు స్థాపించ, మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. వరదూత గణములతో సమకూడి మనమంతా, వరదూత గణములతో సమకూడి మనమంతా, స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు, స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. ఆనందగానము మనసార పాడుచు, ఆనందగానము మనసార పాడుచు, అనుదినం స్తోత్రింతును నా యేసుని, అనుదినం స్తోత్రింతును నా యేసు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. మనం ఈరోజు ప్రకటనల గ్రంథం నుండి ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన చదవకముందు ఒక చిన్న మాట. పరిశుద్ధ గ్రంథంలో మాటలాడేవాళ్ళు ముగ్గురు. ఒకడు తండ్రి అయిన దేవుడు, రెండవ వాడు ప్రభు అయిన క్రీస్తు యేసు, మూడవ వాడు పరిశుద్ధాత్మ. ఆత్మ పలికిన మాటలు ఈ ప్రకటనల గ్రంథంలో ఉంటాయి. యేసు పలుకులు, దేవుని పలుకులు అన్నిటినీ సముదాయించి ఆత్మ చెప్పిన సంగతులేవో అవి ప్రకటన గ్రంథంలో ఉంటాయని తెలుసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం లేదా ఆత్మ చెప్పిన మాటలు చాలా ప్రమాదకరమైనవి. ఒక ఉదాహరణగా, ఇందులో చెప్పబడిన వాటిని అనుసరింపని వాడు ఏమనుంది, ఇందులో ఉన్న తెగుళ్ళన్నిటికీ ఉందా లేదా? అది ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మనకు సమస్య, నరులమైన మనకు. కానీ అది సత్య సంబంధమైనది. ఆత్మ చెప్పు సంగతులలో సంగతులు చెప్పలేదు, ఒక జాగ్రత్తను మనం ఈ రోజున చదువుకుందాం. 3వ అధ్యాయంలో 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, గనుక
జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ ప్రకటన అంతటిలో కొద్దిగా ఆత్మ సరళంగా పలికిన మాట ఇదే అని నేను చదివినంత మట్టుకు, ఇదంతా నేను చదవలేదు, నేను చదివిన మేరలో ఆత్మ పలికిన మాటలలో కొంత సాధుత్వం కలిగినటువంటి వాక్యము ఇదే. చాలా సరళంగా, సున్నితంగా, చిన్నది మందలించినట్టు, దానిని గ్రహించమని హెచ్చరించినట్లుగా ఈ మాట ఉంటుంది. ఇందులో దీనిని ప్రారంభం చూస్తే ఒక సంఘము యొక్క దూతకు ఇలాగ వ్రాయి అని ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. సంఘానికి కాదు, సంఘపు దూత అంటే మనం అనుకోవచ్చు పాస్టర్ అనుకోవచ్చు. అలాంటి వైనం కలిగినటువంటి లక్షణాలు కలిగిన వారు భూమి మీద ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఈ సంఘానికి చెందినవారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది చదివిన వాటిలో ఇలాంటి అనుసరణ లేదా ఇలాంటి విశ్వాస జీవితం ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుల్లో ఎవరికి ఉందో వాళ్ళందరూ ఒక సమూహం అయితే అది ఈ సార్దీస్ సంఘం అవుతుంది. అలాంటి సంఘానికి ఆ సంఘపు దూతకు వ్రాయి అని ఒకరు చెప్పారు. చెప్తే ఎవరు రాశారు, ఎవరు చెప్పారు, ఇవన్నీ ఇప్పుడు మనకి అవసరం లేదు. ఈ మాటలో ఏముందో చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట, అర్థమవుతుందా? నా ఎదుట అనేవాడు ఒక వ్యక్తి వేరు, ఇది రాసేవాళ్ళు వేరు. నీ అంటే అది మనం అనుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఇది ఈ సంఘమును గూర్చి ఆయన ఎరిగిన విషయం. ఇది నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. సంపూర్ణముగా కనబడలేదు అంటే అర్థం ఏంటి? అసంపూర్ణంగా ఉన్నాయి. అసంపూర్ణమైనది దేనికి పనికొస్తుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక కార్లు కంపెనీని ఎప్పుడైనా చూడండి, లేదా ఒక సైకిల్ కంపెనీని చూడండి, ఒక ఫ్యాక్టరీ ఏదైనా వెళ్ళండి, అందులో చాలా రద్దు ఉంటుంది. సైకిల్ తయారు చేసే ఒక కంపెనీకి వెళ్ళండి, వంగిపోయిన రిమ్ములు, క్రాక్ ఇచ్చిన రింగులు, ఊసలు, లేకపోతే మడ్ గార్డ్స్ కానీ, చైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక పెద్ద రాసిపోసి ఉంటాయి బయట. ఎందుకని అంటే అది పూర్తిగా దానిలో వినియోగించడానికి పనికొచ్చేలాగా కాకుండా ఏదో ఒక చిన్న లోపంతో ఉండడం వలన అవన్నీ తీసి ఒక దగ్గర పడేస్తారు. ఎక్కడైనా జరిగేది ఏది ఉత్పత్తి చేసే ఏ ఫ్యాక్టరీలోనైనా ఈ వేస్ట్ అంతా బయట ఉంటుంది. మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది, తలతల మెరుస్తుంది, కొత్తగా ఉంటుంది. వెళ్ళి గమ్మున ఒక ఇంజిన్ చెక్క ఉందనుకోండి, దాన్ని తీసామనుకోండి, ఇదేమి అంటే ఇదిగో ఇక్కడ చిన్న ముర్రు వచ్చింది, ఆయిల్ లీక్ అవుతుందని పక్కన పడేసి. కనుక తయారవ్వడం అంటే వినియోగించుకోవడానికి పనికిరానిది అసంపూర్ణమైనది. అయితే ఈ అసంపూర్ణత ఎందుకు? ఆ లేఖనంలో అలాగనుంది, సంపూర్ణమైనవిగా అంటే వినియోగించుకోవడానికి పనికొచ్చే వాటిగా కనబడలేదు. కనబడలేదు అంటే ఎవరా మాట అంటారు? ఎవడు చూశాడో వాడికే కనబడదు. చూడని వాడు నాకు కనబడలేదని ఎలా అంటాడు? అబద్ధం ఆడాలి. కానీ అంటున్నవాడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. అంటే ఈ మాట చెప్తున్నవాడు
సంపూర్ణతని ఎంత తరోగా చెక్ చేశాడో, ఎంతగా వాటిని పరిశీలించి మనకి చూడండి, మనం ఏదైనా ఒక రేడియో కానీ ఒక ఫోన్ కానీ కొంటే ఆ వెనకాతల ఒక స్టిక్కర్ ఉంటుంది. ఏంటిది? టెస్టెడ్ ఓకే అంటే అర్థం ఏంటి? దీనిని వినియోగించడానికి ముందు ఇందులో ఉన్నవన్నీ పరిశీలించడం జరిగినది, చూడడం జరిగింది అని అర్థం. ఇక్కడ ఆత్మ చెప్తున్న మాట, నీవు క్రియలు చేస్తున్నావు, నీవు చేస్తున్న నీ క్రియలు నా దేవుని ఎదుట వినియోగించడానికి పనికి రాలేదు, అవి అసంపూర్ణంగా ఉన్నాయి. ఇంతకీ ఈ క్రియలేంటి? అసలు ఈ క్రియ ఏంటి, ఈ క్రియలు ఏంటి అని మనం ఒకసారి దీన్ని చూద్దాం. ఇది మీరు భాషా భాగాలుగా తీసుకోవద్దు, అంటే ఈ తెలుగు పాఠం అనుకోకండి. మనకి క్రియ అనే ఒక పదాన్ని దేవుని ఆత్మ వ్రాయించాడు కనుక మనం దీన్ని చూద్దాం. ఉదాహరణకి క్రియలు మనకు తెలుసు 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి? శరీరముతో చేసేవి, మనసుతో చేసేవి. అంటే బాహ్యంగా చేసేవి, అంతరంగములో చేసేవి క్రియలు 2 ఉన్నాయి. ఏ శరీరంతో చేసిన మనసులో చేసిన క్రియల్లో మళ్ళీ 2 రకాలు, సత్క్రియలు, దుష్క్రియలు. చెడ్డ క్రియలు ఉంటాయి, మంచి క్రియలు. ముఖ్యంగా ఈ క్రియ అంటే ఏంటంటే జీవితంలో మనము చేసే ప్రతి పని క్రియయే. జీవిత కాలములో మనము చేసే ప్రతి పని క్రియే. అయితే ఈ వ్యాకరణ నియమాల్లో ఏముంటుందంటే క్రియ కర్మ 2 ఒకే రూపము అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ రూపం ఏంటో అక్కర్లేదు, అంటే మీకు అవసరం కనుక ఈ ముక్క చెప్తున్నాను. క్రియ కర్మ 2 ఏకరూపకాలే అని చెప్తారు. ఏంటి రూపం అంటే క్రియ ఎక్కడైతే ఉంటుందో కర్మ అక్కడ ఉంటుంది. కర్మ అంటే ఇప్పుడు నాకు నిప్పు కాలింది అనుకోండి, కాలింది మంట, దాని వలన కలిగిన బాధ రికార్డ్ అవుతుందే, అది కర్మ. కాదు, కాలో రెండోది కాదు, మొదటిది. కర్మ అంటే ఏం లేదు, బైబిల్ గ్రంథంలో ఉన్నదే. క్రియ యొక్క ఫలము కర్మ, క్రియాఫలమే కర్మ. నువ్వు ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా దానికి ఒక ఫలము యాడ్ అవుతుంది. అది ఈ మాటలో మనం నేర్చుకోవలసిన సంగతి. నువ్వు ఏ పని చేయి అది కర్మ సహితము. ప్రతి కర్మ క్రియతో మిళితమై ఉంటుంది. అంటే కర్మ క్రియకు అద్దబడుతుంది అని అర్థం. ఫలము లేకుండా క్రియ ఉండదు. ఈ మాటలు మనకి 2 కొరింథీ 5వ అధ్యాయం, మనం చాలాసార్లు చదివాం. ఇది 7వ వాక్యం నుండి చూద్దామా? గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఇది మనకి ఇక్కడ నుండి ప్రధానం. కాబట్టి దేహమునందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఇందాక ఇష్టపడుతున్నాము, ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఎందుకనగా ఇది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. ఇందులోని ఇందాల మనం చెప్పుకున్నట్లుగా ఈ కర్మ అనేది ఇంజెక్ట్ చేసినట్టు ఉంటుంది. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, దేహముతో చేసిన క్రియల యొక్క ఫలమును, జరిగించినవి అంటే ఏవి? క్రియలు. జరిగించిన వాటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన క్రియల ఫలమును ప్రతివాడును పొందునట్లు, ప్రతివాడును పొందునట్లు. పొందును అంటే అర్థం ఏంటి? అది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అది దానిని మళ్ళీ వేరేగా తెచ్చి మనం జత కూర్చుకోనక్కర్లేదు. దానిని రాకుండా నిరోధించలేము. మనమేమి కావాలో వద్దా అని తెచ్చి అంటించుకోక్కర్లేదు. అది అలా అయిపోతుంది అంతే. అది వాటి ఫలము అనుభవించవలసి ఉంటుంది. ఇది సూక్ష్మమో స్థూలమో ఆత్మ చెప్పిన ఒక సంగతిని గురించి మనం చదువుకుంటున్నాం. క్రియ ఎప్పుడూ కూడా దాని ఫలముతో కూడి ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవుడు అంటే అందరూ కాదు, క్రైస్తవులలో దేవుని రాజ్యమే పరమావధి, అదే ఏకదృష్టి కలిగి ఉన్నవారు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. క్రియలు ఎప్పుడు కూడా ఫలితంతో ఫలముతో కలిసి ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు చేస్తున్న క్రియలు, నీ క్రియలు, నీవు చేస్తున్న పనులు అవి శరీర సంబంధమా లేదా అంతరంగంలో? మనం చెప్పుకున్నాం అంతరంగంలోనున్న చెడువి అవి అంతరంగ శత్రువులు అని. అవి లోపల నుండి మనిషిని అపవిత్రపరుస్తాయి బయటకు వచ్చి అని మనం గడిచిన వారాల్లో ఎప్పుడో మనం చెప్పుకున్నాం. నీ క్రియలు నా దేవుని ఎదుట అసంపూర్ణము అంటే సంపూర్ణము అయినవి, సంపూర్ణమైనవిగా అంటే ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఆ మాట రాయాలి అంటే సంపూర్ణంగా లేవు అంటే అది వేరు, సంపూర్ణమైనవిగా లేవంటే. ఈ పెన్ క్యాప్ ఉంది, చాలా క్యాప్లు ఉన్నాయి, అందులో ఒకటి తీసి చూసాం, చూస్తే ఇది సరిపోలేదు, మళ్ళీ ఇంకోటి తీసి చూసాడు, సరిపోలేదు. అలాగా బహువిధాలుగా ప్రయత్నించి చూసినా ఇది సరిపోలేదు. అది దాని అర్థం. సంపూర్ణమైనవిగా అంటే ఎంత చూసినా ఇది దానికి టాలీ అవ్వడం లేదు, దానితో పొందిక కుదరడం లేదు. దయచేసి ఈ వివరం అంతా మీ మనసులో ఉంచుకొని దేవుని రాజ్యానికి సిద్ధమవ్వండి. దీనికి మీకు చాలాసార్లు చెప్పాను, మీ ఆస్తులతో కానీ ఆరోగ్యంతో కానీ సంపదతో కానీ సంబంధం లేని సంగతి ఇది. ఇది కేవలము మనసుకు సంబంధించినది. అది వస్తువు కాదు. మనస్సు అనేది ఆలోచన గోళం. అది దానిలో మీరు దీనిని అభ్యాసం చేయాలి. కనుక ఈ రెండవ భాగంలోకి వద్దాం. అలాగూ దేవుని ఆత్మ పరిశీలన చేయగా మన క్రియలట దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. గనుక ఆత్మ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. గనుక జాగరూకుడవై, జాగరూకత, జాగృత, జాగృతి ఇవన్నీ ఒక భావాన్ని మోసుకొని వచ్చే పదాలు. జాగ్రత్త చేసుకోవడం, చెదరిపోకుండా చూసుకోవడం. ఈ జాగ్రత్తలో కొన్నిసార్లు వాళ్ళు బలాన్ని ఉపయోగించవలసి వస్తుంది. ఇప్పుడు నూనె పోయిందనుకోండి, దాన్ని ఇలాగెలాగానం గబుక్కుమని ఏదన్నా ఒక రేగి తీసుకొచ్చి గమ్ముని దాన్ని తీసేయవలసి ఉంటుంది. అంటే దాన్ని బలవంతంగా లోపరుచుకోవలసి ఉంటుంది. ఈ జాగరూకత అనేది ఏంటంటే నిజానికి స్వచ్ఛమైన అర్థం ఏంటంటే దాన్ని స్వభావములోనే జాగ్రత్త ఉండడం. స్వభావము అంటే అంతరంగము, అంతరంగములోనే ఈ జాగ్రత్త ఉంటుంది. ఇప్పుడు మనకిప్పుడు అందరూ టైల్స్ ఉన్న ఇళ్ళే కదా,
మనకు తెలియకుండా ముందు వెళ్ళినప్పుడు కొంచెం గ్లాస్తో నీళ్లు పట్టుకెళ్ళినప్పుడు నీళ్లు పడిపోయాయి అనుకోండి, మనం టీవీగా నడిచి వెళ్తే ఏమవుతుంది? జారిపడదు. వెళ్ళిన వాడు చూసుకుంటే గ్లాసులో సగం నీళ్ళే ఉన్నాయి, మిగిలిన సంగోరు ఏమైపోయాయి అంటే ఒలిగిపోయేగాలని ఒరే టైల్స్ మీద నీళ్లు పడిపోయి జాగ్రత్త జారిపోతావు అంటే అప్పుడు ఎలా నడుస్తావు? ఆ నడకని జాగ్రత్త అంటాం. జాగరూకత అనేది ఒక స్వభావం. అది హృదయంలోనే ఉంటుంది, మనసులోనే ఉంటుంది. అది స్వభావము అంటే బైబిల్లో చెప్పిన అర్థం ఏంటంటే దేవుడు కూడా తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు అని ఉంది, చేయనేరడు అని ఉంది. ఏ నరుడైనా సరే తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు, అంతే. స్వభావం అంటే అంత బలమైనది. అది స్వభావములోనే జాగ్రత్త అనేది ఉంటే దానిని జాగరూకత అంటాం. కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని, చావనయ్యున్న అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు మనకి సంగోరు సగం చచ్చిపోయినవి ఉన్నాయి, మిగిలినదంతా ఇంక చచ్చిపోవడానికి సిద్ధమైపోతుంది. ఇక దానిలో చలనం ఉండదు. ఒకసారి ఒకటి చనిపోయింది అంటే దానికి నువ్వు ఇంజక్షన్ ఇచ్చినా ఒకటే, కితకితలు పెట్టినా ఒకటే. ఎందుకని? అది చనిపోయింది, చలనం అనేది పోయింది కనుక చచ్చింది. అలాగా సగం చచ్చిపోయి, మూడొంతులు చచ్చిపోయి, ఒకంతు చచ్చిపోయి, రకరకాలుగా క్రియలు, అనుసరింపని క్రియలు నీలో చాలా ఉన్నాయి. అందుకే అది అంటున్నాడు అనమాట, చావనయ్యున్నా, చావడానికి సిద్ధంగా ఉన్నా, ఇక అవి నీవు చేయలేను అని నువ్వు చేతులెత్తేసిన ఆ క్రియలను మిగిలిన వాటిని అంటే వేటిని? ఏ క్రియల విషయములో నీవు తొట్టిల్లుతున్నావో, ఏ క్రియల విషయంలో నీవు బుద్ధిపూర్వకంగా స్థిరపడలేకపోతున్నావో, ఈ క్రియలు దేవుని ఎదుట రుజువు చేసుకునే క్రియలను మాత్రం మీరు మర్చిపోకండి. అంతేగాని వంట బువ్వ అనుకోవద్దు. దీనికి సంబంధించినవి కావివి, ఆత్మ చెప్పే సంగతులు, ఆత్మకు పరిపూర్ణతను ఆపాదించే క్రియల విషయములో చెప్తున్నమాట. అందుకే నేను ప్రకటన దగ్గరికి రావడానికి ఇష్టపడను. అది మోయలేని బరువులాగా పడుతుంది మీది నా మాట. అందులో ఈ ప్రకటన గ్రంథం అనేది అదొక ఫినిషింగ్ టచ్, అది లాస్ట్ లైన్ అన్నమాట. బియాండ్ దట్ లైన్ నథింగ్ మోర్ ఎల్స్. ఇంకేముండదు అందులో అవతల. ప్రకటన తర్వాత నేర్వడానికి, చెప్పడానికి ఏమీ ఉండదు. ఎంతైనా మనం యువతలు ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఈ మాట, ఆత్మ చెప్పిన మాట ఎంత పొందిగ్గా ఉంటుంది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు, నాకు కనబడలేదు. కాబట్టి జాగరూకుడవై అంటే ముందేం చేయాలి? జాగ్రత్త అనే దాన్ని మనకి తెచ్చుకోవాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, చావనయ్యున్న మిగిలిన క్రియలు ఉన్నాయి నీ దగ్గర, చావనయ్యున్న మిగిలిన క్రియలను బలపరచుము. బలపరచుమంటే ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, నిరోధక శక్తి లేదు, వ్యాధి అంటే వస్తుందా? లేదు. దీనిని బలపరచాలి. ఎలాగా? ముందు అర్జెంటుగా కృత్రిమమైనవి తెచ్చి ముందు వేసి ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, వంకాయలు తినాలి. అంతేగాని ముందే నువ్వు వంకాయలు తినడం మొదలెడితే ఎప్పుడుకో ఆ మినరల్స్ అన్నీ మనకు వస్తాయి. కాబట్టి వైద్యులు ఏం చేస్తారంటే అచ్చంగా ఆ నిరోధక శక్తికి కావలసిన ఒక మందుని చేసి ముందు ఆ తర్వాత ఇవన్నీ తిను అని. ఇవన్నీ ఏంటి అంటే బలం బయట నుండి తెచ్చుకోవలసింది. మనకు బలం ఎవరు?
మనం అంటామే ప్రార్థనలో, బలవంతుడు అయిన దేవా, బలమది. కనుక సంపూర్ణముగా దేవుని ఎదుట నిలిచే క్రియలను, ఏ క్రియల విషయంలో నీవు హీనుడుగా ఉన్నావో దానికి బలం తెచ్చుకోవలసిన అవసరం నీకుంది అని ఈ లేఖనం చెప్తుంది. ఆ బలము నాది అని దేవుడు ఒక మారు సెలవిచ్చాను. దావీదు అంటున్నాడు, అది నాకు 2 మార్లు వినబడాను. కనుక దేవుని సంగమా, ఈ వాక్యం చాలా అల్పంగా చిన్నదిగా కనబడుతుంది. తెచ్చుకున్న బలాన్ని స్థిరపరచాలి. నీ దగ్గర 10 టన్నులుంటే ఇంక వరకు 10 టన్నులే అందులో ఉండాలి. స్థిరపడ్డం అంటే అది ఇక ఊగిసలాటకి గురి కాకూడదు. అందులో ఇంకా కోరడం ఏమి ఉండకూడదు, కొంత లూజ్ అవ్వడం అనేది ఉండకూడదు. ఇది ఆత్మ చెప్పిన మాటలలో ఒక హెచ్చరిక. సంగతి అనం దీనిని హెచ్చరిక. దేవుని రాజ్యానికి సిద్ధపడే ఒక వ్యక్తి తీసుకోవలసిన జాగ్రత్త. నీ క్రియలు నేను జాగ్రత్తగా చూస్తే సంపూర్ణత లేవు. సంపూర్ణత లేనివి ఏమవుతాయి? చావడానికి సిద్ధమవుతాయి. ఎప్పుడైనా కొదువే అంతేనా? కొంత తగ్గిందంటే ఏమవుతుంది? అలా తగ్గిపోతే ఉంటుంది అది. కనుక వాటిని నీవు బలపరుచుకోవాలి. నీ క్రియలు, ఏ విషయములో నీ క్రియలు బలహీనమో నీకే తెలుసు. ఒకని సంగతులు వానిలోని ఆత్మకే తెలుసు. నీ సంగతి వేరొకరికి ఎలా తెలుస్తుంది? తెలియదు. కనుక నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ క్రియలను వచ్చి నీవు జాగ్రత్త పడు. దేవుని ఎదుట, అక్కడ రాసి ఉన్న మాట, నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. నీకు సరిపోయి ఉండొచ్చు. నీవు అనుకోవచ్చు, చాలు నేను చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాను, చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను, నేను కనిపించిన వెంటనే ప్రైజులు బాగున్నారా అంటున్నాను, కానీ లోపల అంతరంగములో ఆ క్రియ దేవుని ఎదుట నిలబడుతుందా, చస్తుందా చూసుకోవాలి. అదే ప్రభు ఈ వారంలో మనకు ఇచ్చిన హెచ్చరిక. కనుక దేవుని పిల్లలారా, మీరైతే తినడానికి ఆహారం లేని వాళ్ళేం కాదు. భూమి మీద బ్రతకడానికి సరిపడా మీ దగ్గర ఉంది. కొంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అవన్నిటి ఊసు ప్రక్కన పెట్టి అవి అనుభవించండి, కానీ దీనిని అభ్యాసం చేయండి. కనుక మనం చేయలేకుండా అసంపూర్ణంగా చేస్తూ పడుతూ లేస్తూ ఏ క్రియల విషయంలో ఉన్నామో ఆ క్రియలను సంపూర్తి చేయడానికి, దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా చేయడానికి బలము దేవుని దగ్గర నుండి తెచ్చుకొని ఆ బలములో స్థిరపడాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపచేత మమ్మలను రక్షించి కడవరకు మమ్మను పోషించడానికి, విశ్వాస అంతమును మాకు అనుగ్రహించడానికి నిశ్చయించుకొని మరణమునకు లోనైన మా ప్రభువ, పునరుత్థానుడైన నీ కుమారుడైన యేసునామమున నేడు మమ్మను అంగీకరించు. మేము అల్పులము నాయన, అనేక మార్లు నీ ఎదుట దోషులమైతమే. కృపతో మమ్మను కనికరించి నీ ఎదుట నిలువదగిన రీతిగా సంపూర్ణత కలిగిన క్రియలను మేము జరిగించినట్లు మమ్మను ప్రేరేపించుము. చావనయ్యున్న వాటి విషయంలో మేము బలము పొందుకొనున్నట్లును స్థిరపడునట్లును నీ బలమును దయచేయము. దుష్టుల నుండి తప్పించి కాపాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.